విషయంపై ఒకసారి డాక్టర్ సార్ ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ శ్రీకాంత్ కోనం గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ శ్రీకాంత్ కోనం గారు, ప్రస్తుతం అయితే మన చెరుకు సుధాకర్ గారు చెప్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నియామకాల పట్ల ఇప్పుడైతే ప్రస్తుతం మనం చూసినట్టయితే అక్కడ ఫ్యాకల్టీస్ లేరు, అలాగే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా 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 అంటే చాలా దారుణమైన పరిస్థితులలో ఉన్నాయి. అంటే వాస్తవానికి చూసినట్టయితే పరకాల, ములుగ్గు, జనగామ ఈ ఏదైతే ప్రాంతాలలో వీరు హాస్పిటల్స్ నిర్వహించామని చెప్తున్నారు. అక్కడ ఎప్పుడైతే మనం ప్రాక్టికల్గా పోయి చూసినప్పుడు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయనేది అది మనం వర్ణానితం. ఈ విషయంపై మీరేమంటారండి డాక్టర్ శ్రీకాంత్ గారు? ఫస్ట్ థింగ్ అండి, అన్ని ప్రాబ్లమ్స్ కి మూల కారణం ఒకటే వైరస్, అవినీతి. సో ఈ అవినీతి జాడ్యం వల్లనే తొందరగా హడావుడి పడి ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ కూడా జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక పాలసీ ఉంది. బట్ ప్రజల కొరకు అది మంచిది అయినప్పటికీ కూడా ఫీజిబిలిటీ చూసుకొని అసలు మన దగ్గర ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నారు, స్టాఫ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయగలుగుతామా లేదా, ఇదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మారుతి కార్కి BMW లోగో తగిలించినట్టుగా పాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోర్డు పేరు మార్చేసి వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రి అని పెట్టారు. సో అదే డాక్టర్లు, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే ఫెసిలిటీ, బట్ పేరు మాత్రం మెడికల్ కాలేజ్ అని మారింది. అదొకటే తేడా, ఇంకా ఏం జరగలేదు. అండ్ వాళ్ళకంటూ ఒక యాక్షన్ ప్లాన్ ఉన్నట్టుగా లేకుండా హడావుడిగా బిల్డింగ్స్ అయితే మొదలు పెట్టారు అప్పుడు. అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మీద అదే సీరియస్నెస్ లేదు. ఈ రోజుకు కూడా ప్రొఫెసర్ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా కాంట్రాక్ట్ లో ఉన్నారంటే నిజంగా అది సిగ్గుచేటు. మెడికల్ కాలేజ్ లో ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ తోని అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రాపర్ ఛానల్లో ప్రమోషన్స్ రావాలి. బట్ ఈ కొత్త కాలేజీలో వాళ్ళు ఏం జరిగిందంటే కన్సర్న్ ఎలిజిబిలిటీ రాకుండా కూడా సీనియారిటీ ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కూడా ఇప్పుడు హైయర్ లెవెల్ పోస్ట్ లోకి వెళ్ళిపోయారు. ప్రొఫెసర్ లాగా, అసోసియేట్ ప్రొఫెసర్ లాగా వెళ్ళిపోయారు. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. అండ్ పేషెంట్స్ నుంచే మెడికల్ కాలేజ్ లో నేర్చుకోగలుగుతారు. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు చెప్పినట్టు మనకు పేషెంట్ లోడ్ లేకపోతే నేర్చుకోవడానికి మెటీరియల్ ఉండదు. మెటీరియల్ లేకపోతే రేపటి నాడు వీళ్ళు సమాజానికి ఎలా ఉపయోగపడతారు? మోర్ ఓవర్ with more and more medical colleges and super specialty hospitals coming up, ఎలా అయిపోయిందంటే ఇంటర్మీడియట్ అనేది ఎంసెట్ కి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎట్లాగో పీజీ చేయాలంటే ఎంబీబీఎస్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అందులో వాళ్ళకి ఏం నేర్చుకోవట్లేదు. ఈ రోజుల్లో బయటకు వచ్చిన ఎంబీబీఎస్ డాక్టర్స్ కనీసం ఒక గైనకాలజీ, ఇంతకుముందు రోజుల్లో లేడీ డాక్టర్ అయితే కనీసం డెలివరీ చేయగలిగేవాళ్ళు. ఇప్పుడు డెలివరీ అంటే తెలియని హౌస్ సర్జన్స్ బయటకు వస్తున్నారు. సూచరింగ్ చేయాలంటే సూచరింగ్ చేయలేని డాక్టర్లు బయటకు వస్తున్నారు. ఎంతసేపు మేము ఏదో సూపర్ స్పెషాలిటీ చేస్తాము, పీజీ చేస్తాము, అదే మేము చదువుకుంటాం అన్నట్టుగా ఉన్నారు. సో డిపెండ్స్ ఆన్ బోత్ అండి. క్వాలిటీ లేదు, ఎడ్యుకేషన్ లో క్వాలిటీ లేదు, స్టూడెంట్స్ నుంచి కూడా నేర్చుకునే తత్వం తగ్గిపోతుంది. ఇంతకు ముందు లాగా రాత్రి మగలు కష్టపడాలనే తత్వము లేదు పిల్లలకి. దే ఆర్ మోర్ లైక్ ఆఫీస్ టైప్ జాబ్ చేయాలనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇవన్నీ కారణాలతో మెడికల్ ఎడ్యుకేషన్ డైల్యూట్ అవుతుంది. మనం చేసే ఎడ్యుకేషన్ ఏదో ప్రాపర్ గా నెంబర్ ఆఫ్ కాలేజ్ తక్కువ ఉన్న క్వాలిటీతో చేయాలి, కానీ ప్రతి ఊర్లో పెట్టాలని చెప్పి మనం పలచబడేసినాం అనిపిస్తుంది దాన్ని. ఇదే విషయం